అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కలలవుతున్నాయా? ఎమ్మెల్యే గూడెం గూడు చెదిరిపోతుందా? తాను వేసిన ఉచ్చులో పాపం తానే బందీ అయ్యారా? రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలే ఉంటాయనడానికి లేటెస్ట్ ఉదాహరణ పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అవుతున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పరిస్థితి ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడిగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి మూడోసారి విజయం సాధించిన గూడెం మహిపాల్ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో హస్తం పార్టీలో చేరిపోయారు. అయితే ఆయన ఊహించింది ఏమీ జరగలేదు. కాంగ్రెస్ పార్టీలో ఆయనకు ప్రాధాన్యత లేకపోగా పార్టీ ఫిరాయింపులు, ఈడీ కేసులు, అవినీతి ఆరోపణలు పెద్ద తలనొప్పిగా మారాయి. అధికార పార్టీ అండదండలు ఉంటాయనుకున్న మహిపాల్ రెడ్డికి ఆశించినంతగా మద్దతు లేకపోవడంతో ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా పరిస్థితి తయారైందన్న చర్చ జరుగుతోంది. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి తిరిగి సొంత గూటికి వెళ్లాలనుకున్న మహిపాల్ రెడ్డికి చేదు అనుభవం ఎదురవుతోంది. మాజీ మంత్రి హరీష్ రావును నమ్ముకొని గులాబీ పార్టీలోకి తిరిగి వెళ్లిపోవాలని మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి చేసిన ప్రయత్నాలు అస్సలు ఫలించడం లేదు. పైగా గతంలో తన వెన్నంటే ఉన్న తమ్ముళ్లే ఇప్పుడు కారు పార్టీలోకి మహిపాల్ రెడ్డిని రానివ్వకుండా మోకాళ్ళడ్డుతున్నారట. వారంతా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని తిరిగి కారు ఎక్కించవద్దని హైకమాండ్ ముందు బలంగా వాదనలు వినిపిస్తున్నట్లు ప్రచారం సాగుతుంది. దాంతో బీఆర్ఎస్ అధినాయకత్వం సైతం కష్టకాలంలో వెన్నంటి ఉండే ముఖ్య నాయకులు, కార్యకర్తల మాట వినాల్సిన పరిస్థితి వచ్చిందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారం చివరి అంకానికి చేరుకుంది. ఈ విషయంలో బాహాటంగా మాట్లాడటానికి ఇంతకాలం వెనకాడిన మహిపాల్ రెడ్డి ఇటీవల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. తన తప్పును ఒప్పుకున్నంత పనిచేశారు. ఆలోచించకుండా తప్పటడుగులు వేశానని, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన తర్వాత తనకు వెంట్రుక మందం కూడా లాభం చేకూరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని 100కు పైగా కౌన్సిలర్ స్థానాలు గెలుచుకుందామని బీఆర్ఎస్ నేతలతో చెప్పుకొచ్చారు. అయితే మహిపాల్ రెడ్డి తమ్ముళ్లను దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఎవరు కూడా ఆయనకు చేరువయ్యేందుకు ఇష్టపడట్లేదని తెలుస్తోంది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయన్న చర్చ జరుగుతుంది. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి తన దారి తాను చూసుకున్న మహిపాల్ రెడ్డి తను నమ్ముకున్న అనుచరులను పట్టించుకోలేదన్న ఆవేదన చాలా మందిలో ఉంది. అందుకే సమయం చూసుకుని మరీ కార్యకర్తలు షాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అధికార పార్టీ అండదండలు చూసుకుని కాంగ్రెస్లోకి వెళ్లిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇప్పుడు ఎవరు పట్టించుకోకపోవడంతోనే తమ దగ్గరకు వచ్చారని కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు. అయితే హరీష్ రావుపై పెట్టుకున్న నమ్మకం వమ్ము కావడంతోనే మహిపాల్ రెడ్డి పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు మహిపాల్ రెడ్డి వ్యవహారం పటాన్చెరు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్కు కలిసి వచ్చే అంశంగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం తన తప్పిదమేనని, అనాలోచితంగా అడుగులు వేశానని మహిపాల్ రెడ్డి పేర్కొనడం, వెంట్రుక మందం కూడా లాభం చేకూరలేదని మహిపాల్ రెడ్డి మాట్లాడడంతో కాటా వర్గానికి చిర్రెత్తుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే అధిష్టానంపై అధికార స్వరం వినిపించడం ఏంటని కాటవర్గం అటు కాంగ్రెస్ హైకమాండ్కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది. అందితే జుట్టు, అందకపోతే కాలు అన్నట్లుగా మహిపాల్ రెడ్డి తీరు ఉందని కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గం ఆగ్రహంగా ఉంది. మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన క్రమంలోనూ తాము వ్యతిరేకించలేదని, అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని చెప్తున్నారు. అధినాయకత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ కార్యకర్తలతో భేటీ అవ్వడం కాటా వర్గం జీర్ణించుకోలేకపోతోంది. ఏదేమైనా పటాన్చెరు అసెంబ్లీ సెగ్మెంట్లో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గూడెం మహిపాల్ రెడ్డికి ఇప్పుడు గడ్డు కాలమేనని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమైన మహిపాల్ రెడ్డికి అక్కడ గేట్లు క్లోజ్ అవ్వడంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. పార్టీ ఫిరాయింపులకు పాటుపడిన ఎమ్మెల్యేలు ఎవరి పని వారు చూసుకుంటుంటే మహిపాల్ రెడ్డి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించడం, మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ నేతలతో భేటీ కావడం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.